హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫైర్స్ అకౌంట్లో ఎంటీఎఫ్ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీని ఏ విధంగా మనం యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంతోపాటు మనం ఎంటీఎఫ్ని ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలి అనేది కూడా నేను నెక్స్ట్ మాట్లాడతాను. ఈ అకౌంట్ ఆల్రెడీ ఎనేబుల్ అయ్యి ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఎనేబుల్ చేసే అకౌంట్ని లాగిన్ చేసుకొని దాంట్లో మీకు చూపిస్తాను. కాబట్టి ఫస్ట్ ఎంటీఎఫ్ అంటే ఏంది, మనం దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, ఎవరికి బెనిఫిట్ ఉంటుంది, ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అనేది సింపుల్గా చెప్తాను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా. దీన్ని ఎవరెవరు యూజ్ చేసుకోవచ్చు అన్నది కూడా నేను సింపుల్గా చెప్తాను. ఎంటీఎఫ్ అంటే ఏంటి ఫ్రెండ్స్, మనకు మార్జిన్ ఫ్రెండ్స్, ఓకే. మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ మీరు ఎవరైనా స్వింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళని అనుకోండి. స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటి ఫ్రెండ్స్, మనకు సపోజ్ ఏదైనా ఒక స్ట్రాటజీ, ఒక సపోర్ట్ ప్రకారం తీసుకొని దీని హై బ్రేక్ అయిన తర్వాత తీసుకొని బిలో స్టాప్ లాస్ పెడతాం. దీన్ని ఎన్ని రోజులు హోల్డ్ చేస్తాం, ఒక 7 days to 10 days అనేది మనం హోల్డ్ చేసే వాళ్ళు ఉంటారు కదా. వీళ్ళకి ఏంటంటే, సపోజ్ మనం ఒక 800 రూపీస్ స్టాక్నో లేకపోతే ఒక 1500 రూపీస్ స్టాక్నో బై చేయాలంటే మనకేమవుద్ది, సపోజ్ దీనికి ఒక 100 స్టాక్స్ బై చేయాలనుకోండి, ఇక్కడ ఎంత అవుతుంది, 80,000 రూపీస్ అయితే మనకి ఇక్కడ, ఓకే. 80,000 రూపీస్ అయితే నేను చూపిస్తాను. ఇది ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చూపించిన తర్వాత ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలి కూడా నేను నెక్స్ట్ అకౌంట్ లాగిన్ చేసుకొని చూపిస్తాను. దీని తర్వాత ఏంటి ఫ్రెండ్స్, మనకు దీని చేయాలంటే 1,50,000 రూపీస్ మనకి ఇక్కడ దీనికి చేసుకోవాలి. స్వింగ్ ట్రేడింగ్ చేయాలి అంటే ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే, మనం కొంచెం మార్జిన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. 4x మార్జిన్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. 4x మార్జిన్ యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే, మన దగ్గర స్ట్రాటజీ ఉన్నప్పుడు మనం సమ్ డేస్ హోల్డింగ్ చేయాలనుకున్నప్పుడు ఈ 4x మార్జిన్ యూజ్ చేసుకోవడం వల్ల ఫైర్స్ అకౌంట్ యొక్క టర్మ్ అండ్ కండిషన్ వల్ల వాళ్ళ ఒక సమ్ ఇంట్రెస్ట్ అనేది వాళ్ళు తీసుకొని మనకు ఈ మార్జిన్ అనేది రిలీజ్ చేస్తారు. దీనివల్ల మనం ఏంటంటే, మన దగ్గర కొంచెం తక్కువ క్యాపిటల్ ఉన్నా సరే దీన్ని యూజ్ చేసుకొని మనకున్న స్ట్రాటజీని మనం బిల్డ్ చేసుకొని గ్రో కావడానికి ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూద్దాం, మనం ఒక్కసారి ఎస్బీఐ తీసుకొని చూద్దాం. ఎస్బీఐ ఒకటి, రిలయన్స్ ఒకటి తీసుకొని మనం చెక్ చేసి చూద్దాము ఏ విధంగా మనకు ఎంటీఎఫ్ అనేది సేఫ్ అవుతుంది అనేది. రైట్, ఇప్పుడు మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనం మార్జిన్ ట్రేడింగ్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలని చూపిస్తాను. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మీరు బై ఇక్కడ ఇలా కింద బై చేసినా ఎట్లా బై చేసినా పర్లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎనేబుల్ అయింది కాబట్టి ఇక్కడ మనకి ఎంటీఎఫ్ అని చూపిస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఎనేబుల్ అయ్యింది కాబట్టి, ఎనేబుల్ కాకపోతే మీకు చూపించదు విండోలో. ఇది ఎనేబుల్ అయ్యింది కాబట్టి మనకి ఏం చూపిస్తుంది, ఎంటీఎఫ్ అని చూపిస్తుంది కదా. ఇప్పుడు సపోజ్ ఒక 100 మనం బై చేయాలనుకోండి, ఎస్బీఐలో మీకు స్ట్రాటజీ ఉంది, మీరు బై చేయాలనుకున్నప్పుడు 100 స్టాక్స్ బై చేయాలంటే మీకు ఎంత కావాలి, 83,640 రూపీస్ కావాలి, 1x కాబట్టి. ఇప్పుడు మనం దీన్ని బై చేసేటప్పుడు ఏం చేయాలి అంటే ఎంటీఎఫ్ క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఎంటీఎఫ్ క్లిక్ చేస్తే మనకి ఏం జరుగుద్ది, ఇక్కడ రీఫ్రెష్ చేస్తే 24,000 రూపీస్కే, ఓకేనా. 24,000 రూపీస్కే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, 24,000 రూపీస్కే మనం ఇక్కడ 100 స్టాక్స్ ఎస్బీఐలో మనం బై చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఈ ఎంటీఎఫ్ యూజ్ చేసుకోవడం వల్ల. దీనికి ఏం జరుగుద్దంటే, మనకు సమ్ ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేషను వాళ్ళ ఫైర్స్ అకౌంట్ ఎవరైనా సరే, ఎవరి బ్రోకరేజ్ అకౌంట్ ప్రకారమైనా వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం అనేది తీసుకుంటారు. కాబట్టి మీరు టర్మ్ అండ్ కండిషన్స్ ఒకసారి పూర్తిగా తెలుసుకొని జాగ్రత్తగా చూసిన తర్వాత మీకంటూ ఒక స్ట్రాటజీ ఉంది అన్నప్పుడు మీరు స్వింగ్ ట్రేడింగ్ యూజ్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ కంటే మీరు ఏదైనా కొంచెం సమ్ డేస్ మీరు ఒక కొన్ని స్టాక్స్ బై చేస్తున్నారు, వాటి కొంచెం ఇంకొంచెం మార్జిన్ యూజ్ చేసుకొని కూడా మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది మ్యాండటరీ కాదు, ఎవరైతే మీకు ఐడియా ఉంటుంది, పర్లేదు నేను చేసుకుంటే మేనేజ్ చేసుకోవాలన్న రిస్క్ అనే వాళ్ళు మాత్రమే ఎంటీఎఫ్ అనేది యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి రిలయన్స్ కూడా చూద్దాం, ఓకేనా. దీనివల్ల బెనిఫిట్ ఏంటని ఒకసారి రిలయన్స్ స్టాక్స్ కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. దీని తర్వాత మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే దీన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎంటీఎఫ్ని ఎనేబుల్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ డీడీపీఐను కూడా మనం రిక్వెస్ట్ పెట్టాలి. డీడీపీఐ రిక్వెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే మనకి ఏం జరుగుద్దంటే, అప్పుడు ఎంటీఎఫ్ అనేది వీళ్ళు మనకి పర్మిషన్ ఇస్తారు. కాబట్టి ఎంటీఎఫ్ని మనం ఎనేబుల్ చేసుకోవడానికి ప్రాసెస్ ఉంటుంది. దీని తర్వాత నేను చూపిస్తా. ఇది మనం ఏ విధంగా యూజ్ చేసుకోవడానికి అనేది ఇప్పుడు చూపిస్తున్నా. దీని తర్వాత ఎంటీఎఫ్ని మనం ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవడానికి ప్రాసెస్ ఉంటుందని కూడా నేను నెక్స్ట్ ఇంకో అకౌంట్ తీసుకొని చూపిస్తాను మీకు, ఓకేనా. ఇప్పుడు రిలయన్స్ చూద్దాం ఫ్రెండ్స్. రిలయన్స్లో మనకి సపోజ్ రిలయన్స్ ఒక 100 స్టాక్స్ బై చేయాలని, ఓకే. రిలయన్స్ 100 స్టాక్ బై చేయాలంటే మనకి ఎంత చూపిస్తుంది, ఇక్కడ 1,310 రూపీస్ ఉంది కాబట్టి 1,31,000 చూపిస్తుంది, ఓకే. 1,31,000 రూపీస్ మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు అదే మనం ఎంటీఎఫ్ చూసామనుకోండి, ఎంటీఎఫ్ మీద చూస్తే ఏం జరుగుద్ది, మనకు రిఫ్రెష్ అవుతుంది, రిఫ్రెష్ కానీ 35,000 రూపీస్ 100 స్టాక్స్ బై చేయొచ్చు మనం. 35,000 రూపీస్ మీ అకౌంట్లో ఉంటే 35,000 రూపీస్కి మీరు 100 రిలయన్స్ స్టాక్స్ అనేది ఎంటీఎఫ్ని మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీని యూజ్ చేసుకొని మనం బై చేసుకోవచ్చు సింపుల్గా, ఓకేనా. బై చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీరు టర్మ్ అండ్ కండిషన్స్ ప్రకారం మనకు ఇంట్రెస్ట్ అనేది పడుతుంది కాబట్టి చూసుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, ఇంకో అకౌంట్లో మనం ఎంటీఎఫ్ని ఎనేబుల్ చేసుకోవడానికి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మనం ఇప్పుడు
తెలుసుకుందాం. ఎందుకంటే ఎంటీఎఫ్ని మనం ఫస్ట్ ఒకసారి ఎనేబుల్ చేసుకోవాలి కాబట్టి ఎనేబుల్ చేసుకున్న ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను, చాలా జాగ్రత్తగా చూడండి. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎంటీఎఫ్ని యాక్టివేట్ చేసుకోవాలి అంటే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. అయితే ఫస్ట్ ఎంటీఎఫ్ని మనం యాక్టివేట్ చేసుకోవాలంటే ఇక్కడ డీడీపీఐని మనం యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, డీడీపీఐ అనేది ప్రతి ఒక్క అకౌంట్లో ఎవరైనా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ డీడీపీఐని ఎందుకు యాక్టివేట్ చేసుకోవాలి, దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటని కూడా నేను చూపిస్తాను మీకు. ఓకేనా, ఇప్పుడు డీడీపీఐని మనం ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఎంటీఎఫ్లోకి వచ్చేసామనుకోండి, ఎనేబుల్డ్ ఎంటీఎఫ్ కొట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు రైట్ సైడ్లో విండో ఓపెన్ అవుతుంది కదా, ఇక్కడ ఎనేబుల్ డీడీపీఐ అనేది కొట్టాలి. ఈ డీడీపీఐ అంటే ఏంటిదంటే ఇప్పుడు మీకు సింపుల్గా చెప్తాను. ఇప్పుడు సపోజ్ మనం ఒక హోల్డింగ్స్ అనుకుందాం ఫ్రెండ్స్, హోల్డింగ్ కానీ లేకపోతే స్వింగ్ ట్రేడింగ్ కానీ ఏదైనా ఇంతకుముందు మనం చేసినప్పుడు ప్రాసెస్ ఏ విధంగా ఉండేది మనకి, సపోజ్ ఒక 100 స్టాక్స్ మనం స్వింగ్ ట్రేడింగో లేకపోతే లాంగ్ టర్మ్ హోల్డింగ్గా చేసాము, ఒక 100 రూపీస్ మనకు ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఈ ఇన్వెస్ట్ చేసిన మనీ అనేది మనం ఏం చేయాలి అంటే ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ని మనీని మనం అకౌంట్లోకి తీసుకోవాలన్నప్పుడు ఏం చేయాలి, సెల్ చేయాల్సి ఉంటుంది. మనం స్టాక్స్ అనేది మనం సెల్ చేయాల్సి ఉంటుంది. ఈ సెల్ చేయాలన్నప్పుడు మనం ఏం చేసేది, ఫస్ట్ సెల్ చేయాలన్నప్పుడు స్టాక్స్కి వెళ్ళి సెల్ చేసిన తర్వాత మనం ఏం చేసేది, అక్కడ ఫస్ట్ పిన్ చేసేది. పిన్ అనేది ఎంటర్ చేసేది. పిన్ ఎంటర్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది, మన మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఆ ఓటీపీ సక్సెస్ఫుల్ అయిన తర్వాత అప్పుడు వచ్చి మనం ఈ 100 క్వాంటిటీ సెల్స్ అనేవి సెల్ చేసేది. ఇదంతా కొంచెం ప్రాసెస్ బట్టేది అనమాట. ఇప్పుడు మనం ఈ డీడీపీని ఎనేబుల్ చేసుకోవడం వల్ల ఏమవుద్దంటే మనం ఏదైనా హోల్డింగ్ ఉన్న స్టాక్స్ కానీ లేదు అనుకుంటే స్వింగ్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఉన్న స్టాక్స్ కానీ మనం సెల్ చేయాలనుకోండి, వెంటనే సెల్ చేసేస్తే అయిపోద్ది. ఇప్పుడు డీడీపీ ఎనేబుల్ చేసుకోవడం వల్ల దీన్ని ఎనేబుల్ చేసుకోవడానికి మనకు 150 రూపీస్ తీసుకుంటారు ఫైర్స్ వాళ్ళు, అంటే ఏ అకౌంట్ వాళ్ళైనా సరే 150 రూపీస్ ఇప్పుడు మన అకౌంట్ నుంచి కట్ అయిపోయిన తర్వాత మనకు సమ్ టైం మన రిక్వెస్ట్ ఇచ్చిన తర్వాత కొద్ది టైంలో మనకు డీడీపీ అనేది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఎంటీఎఫ్ని మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ డీడీపీని ఏ విధంగా ఎనేబుల్ చేయాలి అంటే మనం ఒక ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ ఓటీపీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తున్నా, చాలా జాగ్రత్తగా చూడండి. ఓకేనా, ఇప్పుడు ఎనేబుల్ డీడీపీ క్లిక్ చేస్తున్నా ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టర్మ్ అండ్ కండిషన్స్ ఉంటాయి, ఒకసారి చదువుకోండి. చదివిన తర్వాత ఐ కన్ఫర్మ్ దట్ ఐ హ్యావ్ అండర్స్టాండ్ ద టర్మ్ అండ్ కండిషన్ మీద ఒకసారి క్లిక్ చేసి మీరు ఏం చేస్తారంటే ప్రాసెస్ టు ఈ సైన్కి వెళ్ళండి. ఈ సైన్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనకి ఏమైందంటే ఇక్కడ మనం ఒక ఆధార్ నెంబర్ జనరేట్ అవుతుంది, పీడిఎఫ్ మొత్తం జనరేట్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ అవన్నీ చదువుకున్న తర్వాత మనం ఆధార్ నెంబర్ ఒకటి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సైన్ నౌ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేయండి. ఓకే, ఆధార్ నెంబర్ చేసినాక సెండ్ ఓటీపీ కొట్టేసేయండి. ఓటీపీ కొడితే ఇప్పుడు మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది కదా, ఆ ఓటీపీ అనేది మీరు ఏం చేస్తారంటే వెంటనే ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. ఓకేనా, ఓటీపీ ఎంటర్ చేసిన వెరిఫై ఈ సైన్ కొట్టేసేయండి. ఓకే, రైట్, ఇప్పుడు డాక్యుమెంట్ సైన్ అనేది ఆటోమేటిక్గా మనకు క్లోజ్ అయిపోయింది. ఓకేనా, ఈ సైన్ సక్సెస్ఫుల్. చెక్ స్టేటస్ కూడా క్లిక్ చేస్తే మనం ఏం చేస్తామంటే ఒకసారి చెక్ స్టేటస్ క్లిక్ చేస్తామైతే డీడీపీ యాక్టివేషన్ ఇన్ ప్రాసెస్లో ఉంది. ఓకే, ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మీకు వచ్చేసి ఎంటీఎఫ్ను కూడా ఎనేబుల్ ఏ విధంగా చేయాలని కూడా మీకు చూపిస్తా. ఓకేనా, ఇప్పుడు ఈ ప్రాసెస్ అయిపోయింది. ప్రాసెస్ చూసుకోండి, మీకు పీడిఎఫ్ డౌన్లోడ్ కావాలంటే డౌన్లోడ్ చేసుకుంటే పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ అయిపోద్ది. ఓకే, రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు డీడీపీఐ అనేది యాక్టివేట్ అయిపోయింది. డీడీపీఐ అనేది ఫస్ట్ మనం రిక్వెస్ట్ పెట్టాము. డీడీపీఐ మీకు తెలుసు కదా, ఫస్ట్ డీడీపీఐనే మీకు రిక్వెస్ట్ పంపించామని చెప్పి అడుగుతుంది. ఫస్ట్ డీడీపీఐ అనేది తెలుసు, డీడీపీఐ గురించి చెప్పాను. డీడీపీఐ యాక్టివేషన్ మనం ఈవినింగ్ 6 o'clock అంటే మార్కెట్ అవర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిక్వెస్ట్ పెడితే 1 వర్కింగ్ డే పట్టింది ఫ్రెండ్స్. వాళ్ళంటే 24 hours చూపిస్తారు, కానీ మనం ఒక 1 వర్కింగ్ డేలో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఎంటీఎఫ్ని మళ్ళీ యాక్టివేట్ చేస్తే అయిపోద్ది, కంప్లీట్ అయిపోద్ది. ఇంకా మనకు వర్క్ ఉండదు. ఓకేనా, ఎంటీఎఫ్ని ఏ విధంగా యాక్టివేట్ చేయాలని చూపిస్తాను. ఎంటీఎఫ్ యాక్టివేట్ చేసుకునే ముందు మనకు 4x లివరేజ్ అంటే ఏంటంటే కొన్ని స్టాక్స్కి 2x ఇస్తారు, కొన్ని స్టాక్స్కి 2.5x ఉంటుంది, కొన్ని స్టాక్స్కి 3 ఉంటుంది, కొన్ని స్టాక్స్ 3.5 ఉంటుంది. ఓకేనా, తెలుసు కదా మీకు ఆల్రెడీ చెప్పాను. ఎంటీఎఫ్ ఏమిటికి యూజ్ చేసుకుంటాం మనం, స్వింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు యూజ్ చేసుకుంటారు. లాంగ్ టర్మ్కి ఒక వీ ఉంది మీకు అనేవాళ్ళు, ఏదైతే బ్రోకరేజ్ అకౌంట్ ఉందో ఆ బ్రోకరేజ్ అకౌంట్ ఏదైతే ఇంట్రెస్ట్ వాళ్ళు తీసుకుంటారో ఆ ఇంట్రెస్ట్కి మనం టర్మ్ అండ్ కండిషన్స్ ప్రకారం మనం ఎంటీఎఫ్ని యూజ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు చేయాలని నీడ్ లేదు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి చేసుకోవాలనుకుంటే మాత్రం మంచిగా యూజ్ చేసుకోవచ్చు మనం ఎంటీఎఫ్ని, ఇబ్బంది అయితే ఏమి ఉండదు. ఓకేనా, ఎంటీఎఫ్ని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మీరు ఎంటీఎఫ్ బటన్ ఉంది కదా, ఎంటీఎఫ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎనేబుల్ ఎంటీఎఫ్ మీద క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మనం ఒక ఓటీపీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి రైట్ సైడ్లో విండో ఓపెన్ అవుతుంది మనకి. ఓకే, లోడ్ అవుతుంది చూడండి, కొంచెం టైం పట్టుద్ది, ఒక 1 minute. ఓకే, ఇక్కడ వచ్చిన తర్వాత మీరు టర్మ్ అండ్ కండిషన్స్ అని మొత్తం చదువుకోండి. టర్మ్ అండ్ కండిషన్స్ చదువుకోండి. వాట్ ఈజ్ ఎంటీఎఫ్, హౌ డస్ ఇట్ వర్క్, వాట్ ఆర్ ద చార్జెస్ కూడా ఇక్కడ మీకు మొత్తం టెర్మినల్ కొట్టేసి వచ్చేస్తుంది కాబట్టి చూసుకోండి. ఓకేనా, స్టాక్స్ కూడా వ్యూ స్టాక్స్ కొట్టేసి ఏ స్టాక్స్కి మన ఎంటీఎఫ్ ఎంత మార్జిన్ ఎంత యూజ్ చేసుకోవచ్చు అనేది కూడా మనకి ఇక్కడ లోడ్ అవుతుంది. ఇక్కడ మీకు చూపిస్తాను అది కూడా.
ఏ స్టాక్కి మనం ఎంత మార్జిన్ అనేది యూజ్ చేసుకోవచ్చు చూడండి, మార్జిన్ ఎంత యూజ్ చేసుకోవచ్చు మనం దానికి. ఓకే, ఐడియాకి 2.3 ఉంది చూడండి, ఇట్లా మీకు ప్రతి డిష్కి. ఓకే, డిష్ టీవీకి 2.6 ఉంది. ఓకే, ఎవ్రీ ఎంత అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. 4x మార్జిన్ ఉంటుంది, ఇప్పుడు 4x ఉంది. మంచి మంచి గుడ్ స్టాక్స్ ఉన్న ఫండమెంటల్గా స్ట్రాంగ్ స్టాక్స్ వాళ్ళు 4x కూడా ఇస్తుంటారు, మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా 900 స్టాక్స్కి చూడండి ఇక్కడ సింపుల్గా మీకు ఫైనల్గా 4x ఉంటుంది. ఓకేనా, 4x అంటే మంచి ఫండమెంటల్గా మంచి స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్కి వాళ్ళు 4x ఇస్తారు. ఇలా అన్ని స్టాక్స్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఎనేబుల్కి ఇక్కడ విండో ఓపెన్ అయింది కదా, యాక్టివేట్ విత్ ఓటీపీ. ఓకే, క్లిక్ చేస్తే మనకి ఏమైందంటే మన ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మనకి ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. రైట్, ఓటీపీ వచ్చేసింది. ఓకే, ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేసేద్దాము. ఓకేనా, ఇప్పుడు మార్జిన్ రిక్వెస్టెడ్. ఓకేనా, చూసుకోండి ఇప్పుడు ఆల్రెడీ రిక్వెస్ట్ వెళ్ళిపోయింది, మనకి ఓటీపీ ద్వారా రిక్వెస్ట్ చేసాము. మనకి ఇక్కడ రిక్వెస్ట్ ఇప్పుడు 8:43కి ఇచ్చాము కదా, చూద్దాం మనకి రిక్వెస్ట్ ఇప్పుడు అయితే. వ్యూ స్టాక్స్ కూడా మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు. ఓకే, రైట్, డీడీపీ యాక్టివేటెడ్ అయింది, ఓటీపీ వెరిఫైడ్ అయింది, మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అనేది మనకు రిక్వెస్ట్ అనేది సబ్మిట్ అయిపోయింది. ఇంతే, ఏం లేదు, సింపుల్. ఓకే, ఇప్పుడు మనకి ఇదేమైంది, ఇది మనకు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకేం జరుగుద్ది అంటే, ఫర్ సపోజ్ మనం ఏదైనా ఒక స్టాక్ బై చేయాలనుకోండి, ఇప్పుడు మీకు ఎక్కడ చూపిస్తుంది ఎంటీఎఫ్ అంటే, నేను తర్వాత మనకి యాక్టివేట్ అయిన తర్వాత కూడా నేను మీరు ఏ విధంగా బై చేసుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఓకే, ఇది బై చూసామనుకోండి, ఇక్కడ ఎంటీఎఫ్ అని చూపిస్తుంది మనకి, ఏది యాక్టివేట్ అయిపోయిన తర్వాత. ఇక్కడ యాక్టివేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రిక్వెస్ట్ మనం ఇచ్చాం కదా, యాక్టివేషన్ అయిపోయిన ఇక్కడ ఎంటీఎఫ్ చూపిస్తుంది. రైట్ ఫ్రెండ్స్, మనం ఎంటీఎఫ్ అనేది యాక్టివేషన్కి రిక్వెస్ట్ పంపిన తర్వాత విత్ ఓటీపీ తోటి, ఓటీపీ ఇచ్చిన తర్వాత 1 వర్కింగ్ డే పట్టింది ఫ్రెండ్స్. మనకి యాక్టివేషన్ అవడానికి 1 వర్కింగ్ డేలా యాక్టివేషన్ అయిపోయింది. ఇప్పుడు యాక్టివేషన్ అయిపోయిన తర్వాత మనకి ఎక్కడ ఎంటీఎఫ్ అనేది చూపిస్తుంది అనేది తెలుసుకుంటే, మనం విండో మీద క్లిక్ చేస్తే బై విండో మీద చూడండి, ఇక్కడ ఇంట్రాడే తర్వాత ఓవర్ నైట్ ఉందిగా, ఓవర్ నైట్ తర్వాత ఎంటీఎఫ్ చూపిస్తుంది చూడండి. యాక్సెప్ట్ కాలేదనుకో మనకు ఎంటీఎఫ్ చూపించదు. ఓకేనా, జీటీటీ ఉంటుంది, స్మార్ట్ ఉంటుంది, కానీ ఎంటీఎఫ్ అనేది చూపించదు. ఇప్పుడు ఏమైంది, మనకు ఇక్కడ ఎంటీఎఫ్ అనేది యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఇది ఏ విధంగా మనకు యూజ్ అయ్యింది అనేది నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తే, ఇప్పుడు సపోజ్ ఇది ఓలా స్టాక్స్ ఏమైంది ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మనం ఒక 98 రూపీస్ దగ్గర 100 రూపీస్ను బై చేయాలనుకుందాం. బై చేయాలి అనుకుని ఇప్పుడు మనం ఇక్కడ బై చేసి జస్ట్ ఎలాంటి ఎంటీఎఫ్ మార్జిన్ లేకుండా మనం ఓవర్ నైట్గా చేయాలి అనుకొని, సపోజ్ ఒక 1000 స్టాక్స్ బై చేద్దామని అనుకుందాం మనం. ఓకే, ఒక 1000 స్టాక్స్ బై చేద్దామని అనుకుంటే మనకి ఎంత అవుతుంది, ఇక్కడ 98 రూపీస్ ఉంది కాబట్టి 98 రూపీస్ 1x మార్జిన్ అంటే మన ఫుల్ మార్జిన్ పే చేయాల్సి వస్తుంటుంది. ఎంత, 1 lakh రూపీస్ అనుకుందాం. లేదు ఇప్పుడు ఎంటీఎఫ్లో నేను బై చేయాలి అనుకుంటే, నాకు ఎందుకంటే ఇక్కడ ఒక వ్యూ ఉంది, ఇక్కడ నుంచి అప్ సైడ్కి వెళ్తుంది, నాకు మంచి మూమెంట్ వస్తుంది, నేను సమ్ డేస్ హోల్డ్ చేయగలుగుతా, స్వింగ్ ట్రేడింగ్ చేసుకోగలుగుతా అన్నప్పుడు, ఇప్పుడు మనం ఎంటీఎఫ్ మీద క్లిక్ చేసామనుకోండి బై చేయడానికి, ఇక్కడ చూడండి వీళ్ళు ఎంత మార్జిన్ ఇస్తున్నారు, 1.6x మార్జిన్ ఇస్తున్నారు అనమాట, అంటే కొంచెం తక్కువ మార్జినే. ఇప్పుడు ఇక్కడ ఎంత, 63,000 మాత్రమే మనం 1000 స్టాక్స్ అనేది బై చేసుకోవచ్చు. ఓకేనా, 63 స్టాక్స్ మాత్రమే, 63,000 మాత్రమే ఈ స్టాక్స్ అనేది బై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 3x మార్జిన్ ఉండేది, ఎప్పుడైతే కొంచెం మూమెంట్ ఇచ్చిందో మళ్ళీ తర్వాత వీళ్ళు కొంచెం ఇక్కడ తీసేసారు అనుకుంటున్నది. ఓకేనా, ఇలాంటివి జరుగుతుంటే మనకి ఏదైతే యూజ్ ఉందో తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంకొక స్టాక్ కూడా చూపిస్తాను, ఐటీసీ చూద్దాం. సపోజ్ ఐటీసీ స్టాక్ ఎంత ఉంది, ఇప్పుడు మనకు ప్రైస్ అనేది 467 దగ్గర ఉంది. ఇప్పుడు దీన్ని నేను బై చేయాలనుకుందాం, ఓవర్ నైట్లో మనం ఒక 100 స్టాక్స్ తీసుకుందాం అనుకుందాం. ఎంత చూపిస్తుంది ఇక్కడ మనకి, 46,750. ఓకేనా, ఇప్పుడు నేను ఎంటీఎఫ్ తీసుకొస్తాను. మిమ్మల్ని ఎంటీఎఫ్ తీసుకొస్తే దీనికి ఇక్కడ మనకి ఎంత ఇస్తున్నారు ప్లస్ 3.7x ఇస్తున్నారు. ఓకేనా, ఇప్పుడు 100 స్టాక్స్ బై చేయాలి అంటే ఇంతకుముందు ఓవర్ నైట్లో 46,000 రూపీస్ మన అకౌంట్లో ఉండాల్సి వచ్చేది. ఓకేనా, చూడండి మీరు ఇప్పుడు ఏమైంది, మనకు 12,000 రూపీస్కే మనం ఎన్ని స్టాక్స్ బై చేయొచ్చు, 100 స్టాక్స్ బై చేయొచ్చు. అదే 1000 స్టాక్స్ అనుకోండి, ఎంత మనం ఇక్కడ బై చేయాల్సి వచ్చేది, 1,26,000 ఉంటే మనం 1000 స్టాక్స్ కూడా మనం ఇక్కడ బై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 1000 స్టాక్స్ కూడా మనం బై చేసుకోవచ్చు. వాళ్ళ ఒక టర్మ్ అండ్ కండిషన్స్ ఇంట్రెస్ట్ ప్రకారం అనేది మనకి ఇక్కడ యాక్టివేట్ అవుతుంది కాబట్టి. ఓకేనా, ఈ విధంగా సపోజ్ ఒక్కసారి ఇక్కడ టీసీఎస్ కూడా మీకు చూపిస్తా. సపోజ్ టీసీఎస్ ఇప్పుడు ఎంత ఉంది, 4,460 రూపీస్ ఉంది కదా. ఇక్కడ మనం ఒక 100 స్టాక్స్ బై చేయాలంటే ఎంత చూపిస్తుంది మనకి, ఒక 100 స్టాక్స్ బై చేయాలి అనుకుంటే మనకి ఎంత చూపిస్తుంది ఫ్రెండ్స్, 4,46,000 చూపిస్తుంది. అదే ఎంటీఎఫ్లోకి వచ్చేస్తే ఎంటీఎఫ్ మీద యాక్టివేట్ చేసి మీరు బై చేయ 1,20,000. ఇక్కడ 3.7x మార్జిన్ కూడా ఉంది దీనికి కూడా. చూడండి సింపుల్గా ఈ విధంగా మనకి
ఈ విధంగా మనకి ఎంటీఎఫ్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి మీరు చాలా పవర్ఫుల్ ఎంటీఎఫ్ ఫ్రెండ్స్. ఎందుకంటే మీకంటూ ఒక వీవ్ ఉంది, లేదా ఒక మంచి గుడ్ స్ట్రాంగ్ సపోర్ట్. ఇప్పుడు టీసీఎస్ ఉంది ఫ్రెండ్స్. టీసీఎస్ ఒక మంచి సపోర్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇక్కడ బై చేద్దాం అనుకున్నాం, ఇక్కడ మనకు వచ్చిన స్టాప్ లాస్ అనుకుందాం, మార్జిన్ తక్కువ ఉంది మనకి. ఇక్కడ చూడండి ఇన్ని పాయింట్స్ అనేది మనకు సింపుల్గా ఇన్ని పాయింట్స్ మనం వెళ్తుంది, హోల్డ్ చేయగలుగుతున్నాను సమ్ డేస్ అన్నప్పుడు. 400 పాయింట్స్ అన్నప్పుడు మనం ఎంటీఎఫ్ యూజ్ చేసుకున్నాం అనుకోండి, లాభమే ఉంటుంది కదా. ఇలాంటప్పుడు ఎంటీఎఫ్ యూజ్ చేయాలనుకున్నప్పుడు మీరు ఏదైనా స్వింగ్ ట్రేడింగ్ చేసినా ఏది చేసినా సరే మంచి గుడ్ ఫండమెంటల్గా మంచి స్టాక్స్ మీరు బై చేసుకొని దీన్ని యూజ్ చేసుకుంటే సమ్ డేస్ అని హోల్డ్ చేసామనుకోండి మీకు చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఎందుకంటే 50 lakhs 1 crore తర్వాత 50 crores 100 crores చేసే వాళ్ళు కూడా ఉంటారు మార్కెట్లో, ఓకేనా, బిగ్ ప్లేయర్స్ అనే వాళ్ళు. అలాంటప్పుడు వాళ్ళతో అంత పోటీ బల్లేం కాబట్టి మనకు కావాల్సిన అమౌంట్ రిటైలర్ ట్రేడర్స్ అనేది తక్కువ ఉన్నప్పుడు, మనకంటూ ఒక వ్యూ ఉన్నప్పుడు, ఒక సపోర్ట్ దగ్గర నుంచి కొన్ని స్టాక్స్ బై చేసుకొని నేను సమ్ హోల్డ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎంటీఎఫ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది, యూజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. అందరికీ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికన్నా ఫైర్స్ అకౌంట్ కావాలి అనుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది, మీకు అందరూ తెలుసు కదా. నేను పదే ఎందుకు చెప్తున్నాను అంటే ఇలాంటి బెనిఫిట్స్ అనేవి చాలా సింపుల్గా మనం అర్థం చేసుకోవడానికి, మనం రిటైలర్స్ యూజ్ చేసుకోవడానికి పెద్దగా స్టడీ లేకున్నా సరే మీరు అర్థం చేసుకోవడం వల్ల కూడా ఇది అర్థమవుతుంది. కాబట్టి మీరు ఎవరికన్నా ఫైర్స్ అకౌంట్ కావాలి అనుకుంటే బిలో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మన లింక్ ద్వారా ఓపెన్ చేసుకోవడం బెనిఫిట్ ఏంటంటే లాంగ్ లైఫ్ టైం మొత్తం మీకు మెయింటెనెన్స్ ఛార్జ్ ఫ్రీ వస్తుంది ఆ లింక్ వల్ల. తర్వాత అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ కూడా 0 ఉంటాయి కాబట్టి ఓపెన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, హ్యాపీ ట్రేడింగ్. ఒక లైక్ చేయండి, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.